అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుగు సాహిత్యంలో ఆదికవిగా పిలువబడేటువంటి నన్నయ్య గారి గురించి, వారి రచనల గురించి, వారి రచనలలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇది డిఎస్సి, టెట్, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఎంతగానో ఉపకరిస్తుందని భావించి ఈ వీడియోను రూపొందించడం జరుగుతుంది. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు. నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఈయనకు ఆదికవి, శబ్దశాసనుడు, వాగానుశాసనుడు అనేటువంటి బిరుదులు కూడా కలవు. ఇక వీరి రచనల విషయానికి వస్తే ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర మహాభారతం, ఇంద్ర విజయము, చాముండికా విలాసము లేదా చాముండేశ్వరి విలాసము అనేటువంటి రచనలు చేశారు. ఇక ఒక్కొక్క రచనలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఆంధ్ర శబ్ద చింతామణి, ఇది వ్యాకరణ గ్రంథం. ఆంధ్ర శబ్ద చింతామణి తెలుగులో వచ్చినటువంటి తొలి వ్యాకరణ గ్రంథంగా మన సాహిత్యకారులు పేర్కొన్నారు. ఆంధ్ర శబ్ద చింతామణిని సంస్కృతంలో 20 ఆర్యవృత్తాలతో రచించాడని చెప్తారు. నన్నయ్యకు విపుల శబ్ద శాసనుడు అని పేరు రావడానికి లేదా బిరుదు రావడానికి గల కారణమైనటువంటి గ్రంథం ఏదంటే ఆంధ్ర శబ్ద చింతామణి. ఈ ఆంధ్ర శబ్ద చింతామణికి నన్నయ్య భట్టియము, శబ్ద శాసనము, ప్రక్రియా కౌముది అనేటువంటి 3 రకాల పేర్లు గలవు. నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణి రాయలేదని అభిప్రాయపడినది కందుకూరి వీరేశలింగం పంతులు గారు. నన్నయ్య రాసిన ఆంధ్ర శబ్ద చింతామణి వేములవాడ భీమకవి గోదావరిలో కలిపాడని చెప్పినటువంటి లాక్షణికుడు ఎవరంటే అప్పకవి. ఇవి ఆంధ్ర శబ్ద చింతామణికి ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు. ఇక ఆంధ్ర మహాభారతం తెలుసుకునే దానికంటే ముందు వ్యాస మహాభారతం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఆంధ్ర మహాభారతం అనువదించడానికి మూలమైనటువంటి గ్రంథం ఏదంటే వ్యాస మహాభారతం. దాంట్లో కొన్ని ప్రశ్నల గురించి తెలుసుకుందాం. భారతానికి గల పేర్లు జయం, జయ సంహిత, జయేతిహాసం, పంచమవేదం అనేటువంటి పేర్లు గలవు. వ్యాస భారతమునకు లేఖకుడు ఎవరు అంటే వినాయకుడు. జయేతిహాసంలోని శ్లోకాలు ఎన్నంటే 8800 శ్లోకాలు. మహాభారత కథను వైశంపాయనుడు ఎవరికి చెప్పాడు? సమాధానం జనమేజయునికి. సుతుడు ఉగ్రశ్రవసుడు మహాభారత కథను ఎవరికి చెప్పాడు? సమాధానం శౌనకాది మహామునులకు. సూతుడు మహాభారతం చెప్పునప్పుడు ఎన్ని శ్లోకాలకు చేరింది? సమాధానం 1,00,000 శ్లోకాలకు. సంస్కృత మహాభారతం ఏ కోవకు చెందినది? సమాధానం శాస్త్రీయ ఇతిహాసం. కవిత్రయ మహాభారతం ఏ కోవకు చెందినది? సమాధానం కావ్యేతిహాసం. సంస్కృత మహాభారతంలో గల పర్వాల సంఖ్య ఎన్ని? సమాధానం 100 అంటే 100. సంస్కృత మహాభారతంలోని తొలి పర్వం ఏది? సమాధానం పౌష్య పర్వం. సంస్కృత మహాభారతంలోని మలి పర్వం ఏది? సమాధానం భవిష్య పర్వం. ఇక నన్నయ్య మహాభారతానికి వస్తే నన్నయ్య భారతంలో రాసినటువంటి భాగాలు ఎన్ని? సమాధానం 2.5 పర్వాలు. నన్నయ్య రాసినటువంటి తొలి పర్వం ఏది? సమాధానం ఆదిపర్వం. నన్నయ్య భారతంలో చివరి పద్యం ఏది? సమాధానం శారదరాత్రులుజ్వల. ఇది 4వ ఆశ్వాసం 142వ పద్యం అరణ్య పర్వం. శారదరాత్రులుజ్వల అను పద్యం శరదృతువు వర్ణన చేశాడు. నన్నయ్య భారతాన్ని
ఎవరికి అంకితం చేశాడు లేదా ఎవరి కోరిక మేరకు రాశాడంటే రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేయమని కోరాడని సాహిత్యకారులు చెబుతారు. తమిళంలో భారతాన్ని ఏ ఛందస్సులో రాశారు? సమాధానం పెన్బ. కన్నడంలో పంపకవి రాసినటువంటి భారతం ఏది? సమాధానం విక్రమార్జున విజయం. రన్నకవి కన్నడంలో రాసిన భారతం ఏది? సమాధానం గదాయుద్ధం లేదా సాహస భీమ విజయం. తమిళంలో భారతాన్ని రాసినది ఎవరు? సమాధానం పెరందీవనార్. నన్నయ్య అనుసరించినటువంటి భారత ప్రతి ఏది? సమాధానం సౌతి భారతం. అవతారిక ప్రక్రియకు ఆద్యుడు ఎవరు? సమాధానం నన్నయ్య గారు. నన్నయ్య భారత కథాశ్రోత ఎవరు? సమాధానం రాజరాజ నరేంద్రుడు. నన్నయ్య పూర్వ కవిస్థుతిలో వాల్మీకిని ఏమని స్తుతించారు? సమాధానం గురుపద్య విద్యకు ఆద్యుడు అని. నన్నయ్య భారత అవతారికలో ఏ పురుషలో రచించారు? సమాధానం ప్రథమ పురుషలు. నన్నయ్య భారతంలోని తొలి మంగళ శ్లోకం ఏది? సమాధానం శ్రీవాణి గిరిజాక్షరాయ. శ్రీవాణి గిరిజాక్షరాయ శ్లోకంలో కవి ఎవరిని స్తుతించారు? సమాధానం త్రిమూర్తులను వారి భార్యలను. శ్రీవాణి గిరిజాక్షరాయ శ్లోకం గల క్రమం ఏది? సమాధానం శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, శివుడు. శ్రీవాణి గిరిజాక్షరాయ అను శ్లోకంలో గల ఆశీస్సులు ఏవి? సమాధానం పురుషోత్తమాంబుజ. శ్రీవాణి గిరిజాక్షరాయ అనే శ్లోకంలో కవి ఏ ఆశ్రమాన్ని ప్రస్తావించారు? సమాధానం గృహస్థాశ్రమాన్ని. శ్రీవాణి గిరిజాక్షరాయ అను పద్యం ఏ వృత్తంలో రచించారు? సమాధానం శార్దూల పద్యం. నన్నయ్య భారతంలోని తొలి శ్లోకం ఎందులో రాశారు? సమాధానం సంస్కృతంలో. శ్రీవాణి గిరిజాక్షరాయ అను శ్లోకంలో గల అలంకారం ఏది? సమాధానం క్రమాలంకారం. తెలుగులో తొలి పద్యం ఏది? సమాధానం రాజు కులైక భూషణుడు. రాజు కులైక భూషణుడు అనే పద్యంలో నన్నయ్య ఎవరిని వర్ణించాడు? సమాధానం రాజరాజ నరేంద్రుణ్ణి, ధర్మరాజును. నన్నయ్య చంద్రుని ప్రస్తావన చేసినటువంటి పద్యం ఏది? సమాధానం రాజు కులైక భూషణుడు. భారత అవతారిక దేనితో మొదలవుతుంది? సమాధానం వచనం. నిత్య సత్య వచనుడుగా చెప్పుకున్నటువంటి కవి ఎవరు? సమాధానం నన్నయ్య. రాజరాజు కులబ్రాహ్మణుడు ఎవరు? సమాధానం నన్నయ్య. విమలమతిన్ పురాణములు వింటిని అన్నది ఎవరు? సమాధానం రాజరాజ నరేంద్రుడు. నరేంద్రుడు తనకు ఇష్టమైనటువంటి అంశాలను 5గా పేర్కొన్నాడు. అవి ఏవి? సమాధానం బ్రాహ్మణ మతాభిమానం రెండవది, భారత శ్రవణాసక్తి మూడవది, శివపాద ధ్యానము నాలుగవది, మంచి స్వభావం కలిగి ఉండటం ఐదవది, సత్పురుషుల సావాసం. మహాభారతాన్ని వినుట వలన కలిగే పద్యాన్ని చెప్పినటువంటి పద్యం ఏది? సమాధానం అమల సువర్ణ శృంగాలకురమై తెనుగు రచయింపు మది కవి యుక్తమై అన్న కవి ఎవరు? సమాధానం నన్నయ్య గారు. తెనుగు శబ్దాన్ని వాడిన తొలి కవి ఎవరు? సమాధానం నన్నయ్య గారు. నన్నయ్య భారతాన్ని రచించడం చాలా కష్టంతో కూడుకున్నది అని చెప్పినటువంటి పద్యం ఏది? సమాధానం అమలిన తారకా సముద్రయంబుల నెన్నను. నా నేర్చిన విధంబు ఈ కావ్యంబు రచించెదను అన్న కవి ఎవరు? సమాధానం నన్నయ్య గారు. నా నేర్చిన భంగి వరణీయుడనయ్యద భక్తి కోటికిన్ అన్న కవి ఎవరు? సమాధానం
తిక్కన గారు. నన్నయ్య ఏ కవిని స్తుతించారు? సమాధానం వేదవ్యాసుని. మహాభారత రచనలో నన్నయ్యకు సహకరించినటువంటి కవి ఎవరు? సమాధానం నారాయణ భట్టు. నారాయణ భట్టు భారత రచనలో సహకరించాడని తెలిపే పద్యం ఏది? సమాధానం పాయక పాకశాసునికి భారత గోరణ రణంబునందు. వాంగ్మయ దురంధరుడు అని నన్నయ్య ఎవరిని పేర్కొన్నాడు? సమాధానం నారాయణ భట్టు. నన్నయ్య అవతారికలో చివరి పద్యం ఏది? సమాధానం సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తితో. నన్నయ్య కవితా లక్షణాలు ఏవి? సమాధానం ప్రసన్న కథా కవితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచితార్థ సూక్తి నిధిత్వం. ఇతరులను ఆదరించిన కవితా లక్షణం ఏది? సమాధానం అక్షర రమ్యత. జగద్వితం కోసం మహాభారత రచన చేసినటువంటి కవి ఎవరు? సమాధానం నన్నయ్య గారు. ఆధ్యాత్మిక విధులు మహాభారతాన్ని ఏమని పేర్కొన్నారు? సమాధానం వేదాంతం. ధర్మతత్వజ్ఞులు మహాభారతాన్ని ఏమన్నారు? సమాధానం ధర్మశాస్త్రం. కవి వృషభులు మహాభారతాన్ని ఏమన్నారు? సమాధానం మహాకావ్యం. నీతి విచక్షణులు మహాభారతాన్ని ఏమని పేర్కొన్నారు? సమాధానం నీతిశాస్త్రం. పరమ పౌరాణికులు మహాభారతాన్ని ఏమన్నారు? సమాధానం బహుపురాణ సముచ్చయం. ఇక నన్నయ్య మహాభారతంలోని ఘట్టాలను ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి ఘట్టం ఉదంకోపాఖ్యానం, రెండవ ఘట్టం నలదమయంతుల కథ, శకుంతలోపాఖ్యానం, శిశుపాల వధ, పాండురాజు వసంతోద్యాన వనవిహారం, కిరాతార్జునీయం. ఇవి నన్నయ్య భారతంలోని నాకు తెలిసిన ఘట్టాలు. నన్నయ్య భారతంలోని తొలి ఉపాఖ్యానం ఏది? సమాధానం ఉదంకోపాఖ్యానం. ఉదంకుడు ఎవరి కుండలాలను గురుదక్షిణగా ఇస్తాడు? సమాధానం పౌష్య మహాదేవి. నిండు వనంబున నవ్య నవనీత సుమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము అను పద్యం ఎవరితో పలికారు? సమాధానం పౌలస్య మహారాజు ఉదంకుడితో. నన్నయ్య తిక్కనలు ఇరువురు రాసినటువంటి కథ ఏది? సమాధానం గరుడుని కథ. నన్నయ్య గరుడుని కథను ఏ పేరుతో రాశారు? సమాధానం సౌపర్ణకోపాఖ్యానం. తిక్కన గరుడుని కథను ఏ పేరుతో రాశారు? సమాధానం గరుడోపాఖ్యానం. ఈరోజు దానికి కొనసాగింపుగా నన్నయ్య సమకాలికులైనటువంటి కొందరు కవులను, వారి గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. దాంట్లో మొదటి వ్యక్తి నారాయణ భట్టు. నారాయణ భట్టు నన్నయ్య సహాధ్యాయి. నన్నయ్యకు భారత రచనలో సహాయం చేసినాడని చెప్పాడు నన్నయ్య గారే. నన్నయ్య తన సహాధ్యాయి అయినటువంటి నారాయణ భట్టును దేనితో పోల్చారు? సమాధానం శ్రీకృష్ణుడితో పోల్చారు. నారాయణ భట్టు బిరుదులు: అష్టభాషా కవీశ్వరుడు, కవీభ వజ్రాంకుడు, సరస్వతి కర్ణావతంస, అష్టాదశ ధారణ చక్రవర్తి. ఇవి నారాయణ భట్టుకున్నటువంటి బిరుదులు. నారాయణ భట్టు ఎవరికి మంత్రి? సమాధానం పశ్చిమ చాళుక్యులకు. ఆంధ్ర భాష సుఖ కవిశేఖర అని నన్నయ్య నారాయణ భట్టును ప్రశంసించాడు. నారాయణ భట్టుకు రాజరాజు ఇచ్చినటువంటి అగ్రహారం ఏది? సమాధానం కోరమిల్ల నందంపూడి అగ్రహారం. కోరమిల్ల నందంపూడి శాసన రచయిత ఎవరు? సమాధానం నన్నయ్య. రెండవ వారు వేములవాడ భీమకవి.
శాపానుగ్రస్త సమర్థుడైనటువంటి తెలుగు తిట్టు కవి ఎవరు? సమాధానం వేములవాడ భీమకవి. వేములవాడ భీమకవిని స్తుతించినటువంటి తొలి కవి ఎవరు? సమాధానం కవి సార్వభౌముడు శ్రీనాథ మహాకవి. శ్రీనాథుడు నన్నయ్య కంటే ముందువాడు అని ఏ కవిని స్తుతించాడు? వేములవాడ భీమకవిని. తిట్టుకవి, ఉద్దండ కవి అని ఏ కవిని పిలుస్తారు? సమాధానం వేములవాడ భీమకవి. వేములవాడ భీమకవి కవితా లక్షణం ఏది? సమాధానం ఉద్దండలీల. ఈ ఉద్దండలీలే శ్రీనాథ మహాకవి కూడా రచనాశైలిలో ఉంటుంది. రాఘవ పాండవీయాన్ని ఏ కవి రాశాడు అని చెప్తారు? సమాధానం వేములవాడ భీమకవి. వేములవాడ భీమకవి రచనల విషయానికి వస్తే శతకంద రామాయణం, రాఘవ పాండవీయం, బసవ పురాణం, సుమతీ శతకం, నృసింహ పురాణం అనేటువంటి రచనలు చేశాడని చెప్తారు. పావులూరి మల్లన. తెలుగులో తొలి గణిత శాస్త్రాన్ని రచించినటువంటి కవి ఎవరు? సమాధానం పావులూరి మల్లన. పావులూరి మల్లన రాసిన గ్రంథం ఏది? సమాధానం సార సంగ్రహ గణితం లేదా పావులూరి గణితం. పావులూరి గణితం, సార సంగ్రహ గణితాన్ని సంస్కృతంలో రాసినది ఎవరు? సమాధానం మహావీరాచార్యుడు. ఇది పావులూరి మల్లనకు సంబంధించినటువంటి సమాచారం. తరువాత కవి మల్లియ రేచన. మల్లియ రేచనను ఏ మతానికి చెందినవాడు అని మన సాహిత్యకారులు భావిస్తారు? సమాధానం జైన మతస్థుడు అని. తెలుగులో వచ్చినటువంటి తొలి చందో గ్రంథం ఏది? సమాధానం కవి జనాశ్రయము లేదా భీమన చందం. మల్లియ రేచనకున్నటువంటి రచనలు చూస్తే కవి జనాశ్రయం లేదా భీమన చందము అనే రచన ఒకటి మాత్రమే చేశాడని సాహిత్యకారులు చెప్తారు. వీరికి ఉన్నటువంటి బిరుదుల విషయానికి వస్తే కవి జనాశ్రయుడు, శ్రావకాభరణుడు అనేటువంటి బిరుదులు వీరికి ఉన్నాయని చెప్తారు. ఇది మల్లియ రేచనకున్నటువంటి సమాచారం. నన్నయ్య సమకాలికల్లో ఉన్నటువంటి ఆఖరి కవి అధర్వణాచార్యుడు. వీరు మగన, రగణములను కావ్యము మొదట రాయుట వలన నన్నెచోడుడు మరణించాడు అని అన్నది ఎవరు? సమాధానం అధర్వణాచార్యుడు. వీరి రచనల విషయానికి వస్తే అధర్వణ కారికావలి, వికృతి వివేకము అనేటువంటి ఒక రచనను చేశారు. ఇవి నన్నయ్య సమకాలికులలో ఉన్నటువంటి కవులు, ఆ కవులు రచించినటువంటి రచనలు, వారికి ఉన్నటువంటి బిరుదులు, వారి రచనలోని ప్రత్యేకతలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని భావించి రూపొందించడం జరిగింది. ఇందులో ఏమైనా అక్షర దోషాలు కానీ, వాక్య దోషాలు కానీ, ఉచ్చారణ దోషాలు కానీ ఉన్నట్లయితే సహృదయతో మన్నించి మా ఛానల్ను ఆదరించగలరని మనవి. సెలవు. జై హింద్.